హాయ్ హలో వెల్కమ్ టు భరత్ స్పోర్ట్స్ తెలుగు. ఐసీసీ చైర్మన్ గా జై షా, బీసీసీఐ అధ్యక్ష పదవికి లైన్ క్లియర్. భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి చైర్మన్ గా పదవి చేపడతాడా అని ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. శుక్రవారం కొలంబోలో జరగనున్న ఐసీసీ వార్షిక సమావేశంలో ఈ విషయంపై చర్చించే అవకాశాలు ఉన్నాయి. జూలై 19 నుంచి 22 వరకు ఐసీసీ సమావేశాలు జరగనున్నాయి. ఐసీసీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ లో 3 స్థానాలకు వార్షిక సమావేశాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అలానే ఐసీసీ కొత్త చైర్మన్ గురించి, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్ కు భారత్ వెళ్తుందా అనే విషయాలపై చర్చ సాగనుంది. ప్రస్తుతం న్యూజిలాండ్ కు చెందిన గ్రెగ్ బార్ట్ ఐసీసీ చైర్మన్ గా ఉన్నారు. 2025 వరకు ఆయనను కొనసాగించే అవకాశాలు లేకపోలేదు. ఒకవేళ జై షా పోటీ చేస్తే ఏకగ్రీవంగా ఎన్నికవుతాడు. జై షా ఐసీసీ చైర్మన్ అయితే బీసీసీఐ అధ్యక్ష పదవికి లైన్ క్లియర్ అవుతుంది. బీసీసీఐ రూల్స్ ప్రకారం ఓ వ్యక్తి 6 ఏళ్ల పాటు మాత్రమే వరుసగా పదవిలో కొనసాగే ఛాన్స్ ఉంది. ఇప్పటికే చాలా ఏళ్లుగా బీసీసీఐ కార్యదర్శిగా ఉంటున్నారు. కాబట్టి జై షా తప్పక విరామం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఐసీసీ చైర్మన్ జై షా బాధ్యతలు అందుకుంటే 2028లో బీసీసీఐ అధ్యక్ష పదవి అందుకోవడానికి అతనికి లైన్ క్లియర్ అవుతుంది. ఐసీసీ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం కారణంగా జై షాకు పోటీ కూడా ఉండదనే చెప్పాలి. ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భారత్ స్పోర్ట్స్ తెలుగు.